సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సో ఈ రోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మధుసూదన్ శర్మ గారు ఎన్నో వంటింటి చిట్కాల్లో మనకు అందిస్తున్నారు. ఎంతో ఆయుర్వేద వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. సో ఈ రోజు కొన్ని మంచి టాపిక్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? కొందరు యువకులు పుట్టుకతోనే ముసలి వాళ్ళు అన్నట్టుగా అందరికీ రీసెంట్ టైమ్స్లో మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ కూడా. ఇంతకు ముందు కూడా మనం వీడియో చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకేదైనా మెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ మోకాళ్ళ నొప్పులు ఫేస్ చేసేవాళ్ళు మార్చుకుంటే మంచిది అంటారా? ఆహార పరంగా ముందు మార్పు జరగాలమ్మా. చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలి. పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పటికీ అది మరీ వేధించి పీడించి బాధించి ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే చిన్న వయసు నుంచే జాగ్రత్త పడడం చాలా చాలా మంచిదమ్మా. ఇప్పుడు మీరే చెప్పారు, చిన్న వయసు నుంచే మోకాళ్ళ నొప్పులు మొదలవుతున్నాయి. కాబట్టి ఏంటంటే చిన్న వయసు నుంచే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల చిన్న వయసులో మోకాళ్ళ నొప్పులు రావు, పెద్ద వయసులో వచ్చినప్పటికీ పెద్దగా ఇబ్బంది పెట్టవు. సో ఆహార పరంగా ఎలాంటిదమ్మా, కొంచెం ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా. చిన్నపిల్లలకి పెద్దలు ఆ పద్ధతిలో ఆహార విధానాలు అలవాటు చేయాలన్నమాట. ప్రోటీన్ ఫుడ్, తర్వాత న్యాచురల్ ఫుడ్ బాగా అలవాటు చేయాలమ్మా. సో న్యాచురల్ ఫుడ్ అంటే ఈ వెజిటబుల్స్, తర్వాత ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఇట్లాంటివి ఆహారంలో కొద్ది శాతం, అంటే మరి చిన్నపిల్లలకైతే పూర్తి శాతం ఇలాంటివి అంటే వాడు తినడానికి ఇష్టపడరు. కాబట్టి క్రమక్రమంగా అలవాటు చేయాలి. కాబట్టి కనీసం వాళ్ళు తీసుకునే ఆహారంలో ఒక 10% 20% న్యాచురల్ ఫుడ్ అలవాటు చేయడం మొదలు పెట్టుకోవాలి. అట్లే నేను చెప్పినట్టు ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారం, ఈ న్యాచురల్ ఫుడ్లోనే చాలా వాటిలో ప్రోటీన్ ఆహారం ఎక్కువ ఉంటుందమ్మా, మాంసకృతులు. సో ఈ విధంగా చేస్తూ ఇంకోటి ఏంటంటే సెడెంటరీ లైఫ్ కాకుండా చిన్నపిల్లలకి, మరి స్కూల్ గోయింగ్ పిల్లల నుంచి కూడా కనీసం రోజు ఒక అరగంట గంట సేపు ఏదో ఒక ఎక్సర్సైజ్ వ్యాయామం అలవాటు చేయించాలమ్మా. ఇప్పుడు స్కూల్స్లో చేయించకపోవడం స్కూల్ వాళ్ళ బాధ్యత. బట్ పేరెంట్స్ బాధ్యత ఏం చేయాలంటే వీళ్ళు కంపల్సరీగా మాత్రం రోజు కనీసం ఒక అరగంట సేపు పిల్లలకు ఆ సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు ఇంట్లో పెద్దలు తీసుకోగలిగితే మరి మోకాళ్ళ నొప్పుల సమస్య నుంచి చాలా రక్షణ పొందవచ్చమ్మా. సరే, మరి మోకాళ్ళ నొప్పులు వచ్చాయి, దీనికి చికిత్స ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా వీడియోస్ లో మనం చెప్పాము, అనేక రకాలైన ఫార్ములాస్ చెప్పాము. ఆ ఫార్ములాస్ ను చాలా మంది వాటిని సద్వినియోగం చేసుకుని ఫీడ్బ్యాక్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చాలా చక్కటి ఫార్ములాస్ సార్. మీ ఫార్ములాస్ అన్ని చాలా సింపుల్ గా ఉంటాయి, తయారు చేసుకోవడం ఈజీగా ఉంటుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్ వస్తాయని కూడా చెప్పడం జరిగిందమ్మా. సో ఈ రోజు కూడా ఈ వీడియోలో కూడా అలాంటి ఫార్ములానే చెప్తానమ్మా. సో కేవలం 3 పదార్థాలు. ఫస్ట్ పదార్థము కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ చూర్ణం అమ్మా. అబ్బా, కన్నతల్లిలా కాపాడే కరక్కాయ చూర్ణం. కరక్కాయ చూర్ణానికి సమస్తమైనటువంటి వ్యాధులను తగ్గించేటువంటి గుణం ఉంది. అందులో భాగంగా మోకాళ్ళ నొప్పి కూడా చాలా సులువుగా తగ్గిపోతుంది, సూక్ష్మంలో మోక్షం. సో ఈ కరక్కాయ పెచ్చల యొక్క చూర్ణము ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. లేకపోతే మనం సొంతం కూడా కరక్కాయలు తెచ్చుకొని దంచేసేసి ఆ యొక్క పెచ్చులు 2-3 రోజులు ఎండించేసేసి కాస్త వేయించేసి పౌడర్ తయారు చేసుకోవచ్చు. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు అమ్మా. కరక్కాయ పిచ్చల యొక్క చూర్ణం 100 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 100 గ్రాములు, శొంఠి చూర్ణం 50 గ్రాములు. కేవలం ఈ 3 పదార్థాలమ్మా. ఈ 3 పదార్థాలు బాగా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఉపయోగపడేటువంటి, అంటే అందరికీ ఉపయోగపడేటువంటి, ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులకు, బీపీ వ్యాధిగ్రస్తులకు, వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకు అందరికీ ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి ఔషధం మనకు తయారైనట్లే. అందరూ వాడుకోవచ్చమ్మా మోకాళ్ళ నొప్పుల సమస్యకి. ఇంకా రామబాణం. సో ఈ 3 పదార్థాలు ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి దాదాపు ఒక 250 గ్రామ్స్ ఔషధం రెడీ అయిపోతుందమ్మా. సో ఈ 250 గ్రామ్స్ ఔషధము అంటే 100 గ్రాములు ముందే చెప్పాము కరక్కాయ పెచ్చులు, 100 గ్రాములు వాము వేయించిన చూర్ణము, 50 గ్రాములు శొంఠి పొడి. సో మొత్తం 250 గ్రామ్స్ అయింది కదమ్మా. ఇది ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందమ్మా జస్ట్ ఒక 50 ml నీళ్లు తీసుకొని లేదా 100 ml వాటర్ తీసుకొని 1/2 టీ స్పూన్ ఆ పౌడర్ కలిపేసి తీసుకోవాలి.
ఓకే ఇంత కేవలం 2 టైమ్స్ అమ్మా, మార్నింగ్ నైట్ ఓకే బిఫోర్ ఫుడ్. ఒకవేళ వయసు చిన్నవాళ్ళు అయితే అంటే ఏదో 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వాళ్ళు కూడా 20-25 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ పెయిన్స్ వస్తున్నాయి కదమ్మా, వాళ్ళకైతే పావు టీ స్పూన్ సరిపోతుందమ్మా. ఓకే సో పెద్దవాళ్ళకు నేను చెప్పినటువంటి ఈ యొక్క డోసు, మరి చిన్న పిల్లలకి అదే చిన్న వయసు వాళ్ళకైతే పావు టీ స్పూన్ రోజు 2 సార్లు వాడుకున్నా సరిపోతుంది. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు వాడుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల్లో చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. మోకాళ్ళ నొప్పుల వల్ల కలిగేటువంటి బాధ, మంట, పోటు, సలుపు, అసౌకర్యము ఇలాంటివన్నీ తగ్గిపోతాయి. అదేవిధంగా ఈ యొక్క ఔషధాల యొక్క ప్రత్యేకత ఏంటంటేమా, ఈ మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఈ మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మజిల్స్ కండరాల స్టిఫ్నెస్ తగ్గించేస్తాయమ్మా. కండరాలలో మంచి చైతన్యాన్ని కలుగజేస్తాయి, సంకోచ వ్యాకోచాలను బాగా కలుగజేసేసి ఆ కండరాల భాగంలో, కీళ్ళ భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉపయోగపడతాయమ్మా ఈ యొక్క నేను చెప్పినటువంటి ఔషధాలు కూడా. అంతేకాకుండా ఈ మోకాళ్ళ భాగంలో కార్టిలేజ్ అనేటువంటి ఒక మృదులాస్థిని దెబ్బతినకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. అదేవిధంగా ఫ్లూయిడ్ ఉత్పత్తి అవుతుంటుంది, మా గుజ్జు అంటారు. ఆ మోకాళ్ళ గుజ్జు బాగా ఉత్పత్తి అయ్యేందుకు, అదేవిధంగా త్వరగా తగ్గిపోకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు కాపాడుతాయి. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. అంటే కీళ్ళకు సంబంధించినటువంటి ఈ యొక్క సెల్స్, కణాలు దెబ్బతినకుండా రక్షించేందుకు, అదేవిధంగా ఎముకలకు సంబంధించినటువంటి కణాలు దెబ్బతినకుండా రక్షించేందుకు, కండరాలకు సంబంధించినటువంటి కణాలు, కణజాలం దెబ్బతినకుండా రక్షించేందుకు సదా కాపాడుతూ సదా రక్షిస్తుండేటువంటి పరిస్థితి ఈ 3 ఔషధాల్లో ఉందమ్మా. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క కరక్కాయ పెచ్చులలో ఈ కెఫిక్ యాసిడ్, అదేవిధంగా చెబిరిక్ యాసిడ్, అదేవిధంగా అర్బినో గెలాక్టాన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు అధ్యయనాల ద్వారా కూడా రుజువు చేశారమ్మా. సో ఈ యొక్క అర్బినో గెలాక్టాన్స్ యొక్క గుణం ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేస్తాయి. మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య ఉందంటే, ఆ మోకాళ్ళ నొప్పుల సమస్య ఉన్నప్పుడు ఆ భాగంలో కొన్ని రకాలైనటువంటి TNF ఆల్ఫా, ఇంటర్లికిన్స్, సైటోకైన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఇవన్నీ హానికారకమైనటువంటి పదార్థాలు. ఈ యొక్క పదార్థాల ఉత్పత్తి తగ్గించేందుకు ఈ అర్బినో గెలాక్టాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కరక్కాయలు ఉన్నాయి కాబట్టి అవి పనిచేస్తాయమ్మా. అదేవిధంగా వాములో థైమాలు, థైమోక్వినాన్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ నొప్పి తగ్గేందుకు, అదేవిధంగా మోకాళ్ళ భాగంలో ఆ మోకాళ్ళ యొక్క భాగాన్ని, కీళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. అట్లే ఈ శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా నొప్పి తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా కీళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఉపయోగపడతాయి. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మరి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఈ యొక్క ఒంటింటి ఔషధం ఏదంటే దీని అగ్రస్థానంలో చెప్పుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా కానీ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ డోసేస్లో చిన్న మార్పులు చేసుకొని ఎవరైనా యూజ్ చేయొచ్చు. తప్పకుండా యూజ్ చేయండి. ఒక 1 month 2 monthsకి మీకు రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకెలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.